హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలిని వశమై పార్ట్ 147. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మౌలి ఇగ్నోర్ చేయటం రాజేశ్వరి తట్టుకోలేకపోయింది. లేదు, బావ ఏదో టెన్షన్లో ఉన్నాడు. ఆ టెన్షన్ ఏంటో నేను తెలుసుకుంటాను. బావ నా మీద ఎందుకు కోపంగా ఉంటాడు అని తనకు తనే ధైర్యం చెప్పుకొని బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళిన మౌలి పైకి వెళ్తూ వనజాక్షి రావటం చూసి సులోచన ఎక్కడ ఉంది అని అడిగాడు. పూజలో ఉన్నారు అయ్యగారు, పిలవమంటారా అని అడిగింది వనజాక్షి. అవసరం లేదు, నేనే వెళ్తాను అని నాగమ్మ ఆలయం దగ్గరకు వెళ్ళారాయన. రాజేశ్వరి బయటకు వచ్చేసరికి బయటకు వెళ్తున్న మౌలిని చూసి బావా అని పిలిచింది. వెనక్కి తిరిగి చూడలేదు మౌలి, నేరుగా నాగమ్మ దగ్గరకు వెళ్ళాడు. అదే సమయంలో పాప ఏడవడంతో బయటకు అడుగు పెట్టబోయిన రాజేశ్వరి వెనక్కి అడుగు వేసింది, పాపకి పాలు పట్టించాలి అని. మౌలిగారు నేరుగా ఆలయం ముందుకు వెళ్ళారు. అక్కడ పూజ చేస్తున్న సులోచనని చూశారు. ముందు రోజు జరిగిన ఇన్సిడెంట్ తాలూకు బాధ ఆమె మొహంలో కనిపించటం లేదు. నిర్మలంగా ఉంది. భక్తిగా నాగమ్మ ఆలయాన్ని శుభ్రం చేస్తుంది. అయితే అంతటి నిర్మలమైన పసిపాప వంటి తనని అక్కున చేర్చుకోవాల్సింది పోయి, తనని నానా బాధలు పెడుతున్న తన భార్య, తన మామ కళ్ళ ముందు కదలాడగానే మనస్సు చివుక్కుమంది మౌలికి. నాగమ్మ దగ్గర ఉన్న మాలిన్యాన్ని బయటకు వేయడానికి రాబోయిన సులోచన అక్కడ ఉన్న మౌలిని చూసి ఉలిక్కిపడినట్టు వెనక్కి ఒక అడుగు వేసింది. నేనేం భూతాన్ని కాదు సులోచన, నన్ను చూసి అలా భయపడాల్సిన అవసరం లేదు నవ్వుతూ అన్నారు మౌలిగారు. అది కాదండి, మీరు ఇక్కడ అక్క అని ఆగిపోయి తల దించేసుకుంది. నేను ఒంటరిగా రాకూడదా, లేక నేనిక్కడ ఉండకూడదా అని అడిగాడు మౌలి. అది కాదండి అని తడబడుతూ తలదించుకుంది. పూజ కోసం వచ్చాను, నేను ఉండకూడదు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అన్నారు. కానీ అక్క అని మళ్ళీ ఆగిపోయింది సులోచన. నేను నా గురించి చెప్తున్నాను సులోచన, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను అన్నాడు. ఏం మాట్లాడలేదు సులోచన. మాలిన్యాన్ని బయటపెట్టి మౌనంగా లోపలికి వెళ్ళింది. మౌలిగారు కూడా లోపలికి అడుగు పెట్టడంతో పూజ మొదలుపెట్టింది సులోచన. ఎంతో భక్తితో పూజ చేస్తున్న సులోచనని రెప్ప వేయకుండా చూస్తున్నారు మౌలిగారు. మొత్తం పూజ అయ్యాక హారతి ఇస్తూ గంట కొట్టడంతో స్పృహలోకి వచ్చిన మౌలిగారు దీపపు కాంతి వెలుగులో కనిపిస్తున్న నాగమ్మ విగ్రహాన్ని చూస్తూ, తల్లి, ఏం జరిగింది, ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ అన్నీ తెలుసుకుని సులోచనకి అండగా నిలబడే శక్తిని నాకు ప్రసాదించు తల్లి. ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా సులోచనకి మంచి జీవితం ఇవ్వాలని అనుకుంటున్న నా నిర్ణయానికి కట్టుబడి ఉండే శక్తిని ఇవ్వు తల్లి. నిజాలన్నీ బయటకు తీస్తాను, నా వెనుక నిలబడు తల్లి అని మనసులోనే ఆ నాగమ్మని మొక్కుకుని కళ్ళు తెరిచాడు. హారతి పట్టుకుని అలానే ఉంది సులోచన. హారతి కళ్ళకి అద్దుకోవటంతో బొట్టు అని కుంకుమ వైపు చూపించింది. నాకు అలవాటు లేదు అన్నాడు మౌలి. ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిసి, మీరు పెట్టుకుంటారు కదా అంది.
నాకు పెట్టుకోవడం అలవాటు లేదు అన్నాను. అర్థమైందా అన్నాడు నుదిటి మీద జుట్టుని చేత్తో పైకి పెట్టుకొని. మౌలిగారి ఉద్దేశం అర్థమయ్యేసరికి చలిగాలి వీచినట్టు జలధరించింది సులోచన వల్లు. భయంతో నిలబడిపోయింది. నేను వెళ్ళాలి అన్నారు ఆయన సులోచన భయాన్ని అర్థం చేసుకున్నట్టు తొందర పెడుతూ. వణుకుతున్న చేతితో బొట్టు పెట్టింది సులోచన. ఆ తర్వాత తను కూడా పెట్టుకొని నాగమ్మ పాదాల దగ్గర ఉన్న పువ్వుని తల్లో పెట్టుకొని అక్షింతలు తీసుకుంది. కానీ వాటిని మౌలిగారికి ఇచ్చి ఆశీర్వదించమని అడగటానికి భయం వేసింది. మౌలిగారి చొరవగా అక్షింతలు తీసుకోవడంతో గబుక్కున ఆయన పాదాలను నమస్కరించింది. ఏమని దీవించాలో తెలియక, నువ్వు కోరుకోని సంతోషాలు కూడా నీకు సొంతం అవ్వాలి అనుకున్నారాయన మనసులోనే. మొదట మౌలిగారు బయటకు రావడంతో అనుకోకుండా తనకు దక్కిన అదృష్టానికి ఆ నాగమ్మకి కృతజ్ఞతలు చెప్పుకొని వెనక్కి తిరగకుండానే అడుగు బయటకు పెట్టింది. అయితే మౌలిగారు ఉన్న కంగారు వల్లనో లేక జరిగినది పూర్తిగా డైజెస్ట్ చేసుకోకపోవడం వల్లనో అడుగు బయటకు పెడుతూ మెట్టు మీద పాదం వేయబోయి తడబడింది సులోచన. కింద పడే అవకాశం ఇవ్వకుండా సులోచనని వెనక నుండి పట్టుకున్నారు మౌలిగారు. సులోచన శరీరం జల్లుమనటంతో నేను బానే ఉన్నాను అంటూనే దూరం జరిగింది. జాగ్రత్త అని మరోసారి చెప్పి సులోచన వెనుక నుండి వెళ్తుంటే నాతో రా అన్నాడు. భయంగా చూసింది సులోచన. నీతో మాట్లాడే పని ఉంది సులోచన అని మృదువుగా చెప్పడంతో భయపడుతూనే మౌలిగారి వెనక నడిచింది. పాపకి పాలు ఇచ్చి అప్పుడే గదిలో నుండి బయటకు వస్తున్న రాజేశ్వరి గుమ్మంలో నుండి మొదట మౌలిగారు, ఆ వెనుకే భుజాల నిండుగా కట్టుకున్న నేత చీర కొంగుని చుట్టుకొని వస్తున్న సులోచనని చూడగానే కోపంతో ఆమె కళ్ళు ఎరుపెక్కాయి. ఆ క్షణం ఆ కళ్ళలో సులోచన పట్ల కోపం చూడగానే ఎందుకో రాజేశ్వరిని మరింత బాధపెట్టాలని అనిపించింది మౌలిగారికి. అప్రయత్నంగానే వెనక్కి తిరిగి సులోచనని చూసి, ఏంటి అంత నిదానంగా నడుస్తున్నావు అంటూ తన చేతిని పట్టుకుని తనతో పాటు నడిచేలా చేశాడు. రాజేశ్వరి ముందుకు అడుగు వేసింది కోపంగా. కానీ ఆమె తండ్రి ఆపేసి, బావ వచ్చాడు చూడు, వెళ్ళి టిఫిన్ పెట్టు అన్నాడు చిన్నగా సైగ చేసి. మౌలిగారు నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళడంతో సులోచన కూడా ఆయన వెనుకే నడవక తప్పలేదు. అప్పటికి తన చెయ్యి ఆయన చేతిలో ఉండటం, రాజేశ్వరి తనని కోపంగా చూడటంతో తలదించుకుంది మౌనంగా. రాజేశ్వరి ప్లేట్ పెట్టి టిఫిన్ వడ్డించటంతో కూర్చో సులోచన అన్నాడు. అదిరిపడింది సులోచన. ముందు నువ్వు తినల్లుడు అన్నాడు రాజేశ్వరి తండ్రి. మరిప్పుడు ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.